ఈనాటి రేపటి కోసం దినపత్రిక 7వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు రామనాథ్ బాబు గారికి, వెస్ట్ శాసనసభ్యురాలు గౌరవనీయురాలు మాధవి గారికి, శేషు గారికి, రేపటి కోసం దినపత్రిక ఎండి శ్రీకాంత్ గారికి, ఏపీఐడిసి చైర్మన్ ప్రభాకర్ గారికి, లిడ్కర్ చైర్మన్ పిల్లి మాణిక్యాల గారికి, అదేవిధంగా పెద్దలు పత్రికా ఎడిటర్ శాఖమూర్ శ్రీనివాస్ ప్రసాద్ గారికి, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి జర్నలిస్టులు, అభిమానులు, పాత్రికేయులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రేపటి కోసం అనేది ఇట్స్ అన్ ఇమాజినరీ. You can think about the past, you can think about the present. You can't, but you have to think what happened tomorrow అనేది. You can't judge it and you can't assess it. కానీ రేపు అనేది అనుకోకపోతే జీవితమే లేదు. ఆ రేపటి కోసం అనే పేరులోనే నిగూఢమైనటువంటి భావజాలంతో కూడినటువంటి సమాజ శ్రేయస్సు ఉంది అని చెప్పి నా భావన. పేరులోనే కాదు, గత 7 సంవత్సరాల్లో ఎప్పుడు ఎక్కడ కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రచురించడం ఒకటే కాకుండా మనకి ఏది అవసరం అనేది కూడా సూచించడం అనేది పత్రికకు ఉన్నటువంటి ప్రాధాన్యత. అలాంటి ఆలోచనని కొనసాగిస్తున్నటువంటి ఈ పత్రిక యాజమాన్యాన్ని, పత్రికలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈ పత్రికలో విశేషం ఏంటంటే అపార అనుభవం ఉన్నటువంటి పెద్దలు. ఎవరు కూడా యూ కుడ్ నాట్ ఫైండ్ లెస్ దాన్ 40 years జర్నలిస్ట్ మనం ఎక్కడ చూడండి ఈ సభలో. అంటే దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి అనుభవం, ఎన్నో పేపర్లో పనిచేస్తున్నటువంటి అనుభవం. పెద్దలు కోవలమూడి రవీంద్ర గారు, గుంటూరు మేయర్ గారు వేదిక మీద రావాల్సిందిగా ఆశిస్తూ వారికి చిరు బుక్ ఇవ్వవలసిందిగా కోరుతాను. ఇదివరకు నేను చిరు బుక్ అన్నాను కదా, పెద్ద బుక్ వేస్తాను.
అపార అనుభవములు ఇక్కడ పనిచేయడం అనేది ఇంకొక ప్రత్యేకమైనటువంటి విశేషం. మీ శక్తి యుక్తి ఉన్న సమాచారాన్ని సామాజిక అవసరార్థం ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వానికి ప్రజలకి సంధానకర్తగా, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఏ రకంగా ఉండాలి, ఏ రకమైనటువంటి నిబద్ధతతో పనిచేస్తూ ఉంది, ఆ విధానంలో ఎక్కడైనా దాగుడు మూతలు ఉన్నాయా, నష్టం సమాజానికి ప్రజలకు. కాబట్టి అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిబద్ధతతో సూచన చేసే అంశాలను కూడా మనం చూస్తూ ఉన్నాం అప్పుడప్పుడు. ఇది అంతేకాకుండా ఎక్కడైనా ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు కూడా వెనక ముందు చూడకుండా మీరు అనుకున్నది ఒకటి అమలు అవుతున్నది ఒకటి అనే భావన కూడా చాలా స్పష్టంగా తెలియజేసే పత్రిక ఈ మధ్యకాలంలో చూడటం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. ఎందుకంటే పర్సనలైజ్ అయిపోతా ఉంది, పార్షియలైజ్ అయిపోతా ఉంది, రీజనలైజ్ అయిపోతా ఉంది. కానీ రేపటి కోసం మాత్రం నిజమైన సమాజంలో రేపటి కోసమే పనిచేస్తున్నట్టుగా కనపడే పత్రిక అనేది గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ విభిన్నమైనటువంటి ఎందుకు ఆలోచించిందో నాకు తెలియదు, కానీ చూడగానే యాంబియన్స్ కూడా పత్రికని చూడగానే ఆ గ్రీన్ లో వైట్ మీరు గమనించారు లేదు, గ్రీన్ లో వైట్ ఉండే పత్రిక మనం ఎక్కడ చూడం. ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని ముస్లిం పత్రికలు రీజనల్లో లోకల్ పత్రికలో ఆ గ్రీన్ వేసి దాంట్లో బ్లాక్ వేస్తా ఉంటాం. ఇప్పుడు ఓన్లీ వన్ మ్యాగజైన్ we have been observing with this color. దాని అర్థం వారు మాట్లాడేటప్పుడు చెప్తారు. కానీ ప్రస్తుత కాలంలో గౌరవప్రదంగా సమాజ శ్రేయస్సు కోరి జర్నలిజంలో కూడా ఎక్కడ కూడా ఎవరైనా మీ అందరూ కూడా పనిచేసే విధానం నేను గమనించినట్లయితే, ఎందుకంటే 33 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల ఎన్నికైన సందర్భంలో మిమ్మల్ని అందరినీ గమనిస్తూ ఉంటాను. ఇవాళ ఉన్న పరిస్థితులకి పూర్తిగా భిన్నంగా ఇది మీకోసం కాదు, ఇది రేపటి కోసం అనే భావన ఉట్టిపడలేదు. ప్రతి అక్షరాన్ని ఏ రకంగా పొందిగా మీరు అంశాలను బట్టి అక్షరమాలని పత్రిక ద్వారా పాఠకులు
కథకులుగా మారిన సందర్భంలో వాళ్ళ భావం వర్ణానితం అని చెప్పి అలాంటి ఆనందం పొందే పత్రిక ఈనాటి రేపటి కోసం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఎందుకంటే అనేక మంది పెద్దలు మాట్లాడే సందర్భంలో మధ్యలో నాకు కొత్త టోపీ పెట్టారు కాబట్టి శ్రీనివాస్ ప్రసాద్ గారు మధ్యలో మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ ఉంటాను. మరి ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు, కానీ సమాజంలో కాపాడే ఫోర్త్ ఎంపైర్గా, ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే నిజమైన పత్రికగా కొనసాగుతున్నటువంటి మీ సేవకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా మరి మన ఎడిటర్ గారు అపార అనుభవమైనటువంటి శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు ఎన్నో పత్రికల్లో పనిచేసినటువంటి అనుబంధం, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ముగ్గురు కలిసి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి అనేక భాషల్లో చంద్రబాబు నాయుడు ఎక్స్ఓ, రామ్నాథ్ బాబు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, ఇంగ్లీష్లో అనువాదం చేసినటువంటి సక్షణ్ గారు, వీళ్ళు ముగ్గురు ఆ బుక్ చదువుతా ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు నమూనా ఏదైనా ఉందంటే చాలా పుస్తకాలు చాలామంది రాశారు. ఇంకా ఆ ఎక్స్పో చదివితే చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తిగా అర్థమయ్యేలాగా, ఏ భాషలో రాసినా అర్థమయ్యే భాషలో చాలా సింపుల్గా ఇంగ్లీష్లో కానీ, జర్మన్లో కానీ, తెలుగులో కానీ, ఏ భాషలో కూడా రాసినా అంత చక్కగా రాసినటువంటి శ్రీనివాస్ గారు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు శ్రీనివాస్ ప్రసాద్ గారిని మాట్లాడుతున్నారు.